చాలా బాగుంది. ఓకే, విజువల్స్ ఎలా అనిపించినాయి మీకు? చాలా సూపర్. బ్రో ఎలా అనిపించింది బ్రో? విజువల్స్ ఎలా అనిపించినాయి సార్? క్రిస్టోఫర్ నోలన్ మూవీ, ది గ్రే. Okay. ఓకే, ఎస్పెషల్ లాస్ట్ సీన్ అయితే ఇంకా ఎలా రాజమౌళి సినిమాస్ ఉంటాయి కదా, ఫెంటాస్టిక్. మొత్తం అందరూ అరుస్తూ ఉన్నారు, మేము అరుస్తూ ఉన్నాం, ప్రతి 5 minutes అరుస్తూనే ఉన్నాం. వర్త్ ఇట్. ఒకటి చెప్తున్నాను, మీరందరూ ఎలాంటి ఆడియన్స్ మూవీకి బెస్ట్, ది బెస్ట్. థ్యాంక్ యూ. Spider-Man, Tom Holland we also know. But by Robert Pattinson did, as a Batman fan I couldn't. But maybe by Christopher Nolan और भाई जो मॉन्स्टर की आवाज़ थी, అంటే ఆ వాయిస్ని ఎలా ఆలోచించింది క్రిస్టోఫర్ నోలన్ భాయ్, ప్యూర్. బట్ రాబర్ట్ ప్యాటిన్సన్ దెన్ ఐఎమ్ ఏ ట్రూ బ్యాట్మెన్ ఫ్యాన్. బట్ రాబర్ట్ ప్యాటిన్సన్ దెన్. బ్రో ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది మూవీ మాత్రం. టు బి ఆనెస్ట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే, బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్టెడ్, థర్డ్ యాక్ట్ ఎస్పెషల్లీ క్యారీడ్ ద మూవీ వెరీ టూ గుడ్. ఎలా అనిపించింది థియేటర్స్ ఎక్స్పీరియన్స్? Tom Holland and Matt Damon carried the movie full. Crazy movie experience it was. Also the visuals were too good. Visuals shot in IMAX 70mm cameras. So చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ విజువల్స్ బాగున్నాయి అంటున్నారు, ఎలా? హోల్ మూవీ విజువల్స్ ఆర్ టూ Okay. గుడ్, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ రైటింగ్, ఆ ఎలివేషన్స్ అనేది చాలా బాగా రాసుకున్నారు. జై నోలన్. ఓకే, నైస్ మూవీ. సరే ఎలా అనిపించింది సార్? బాగుంది. సరే ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏ మూవీ కానీ? ఒడిసే కదా? ఒడిసే మంచి మూవీ నచ్చింది సార్. బ్లాక్ బస్టర్. సార్ చాలా బాగుంది. యాక్చువల్లీ మనం ఇద్దరం బెంగళూరు నుంచి వచ్చాం పీసీఎక్స్లో చూడడానికి. ఓకే, ఇది మన ఫస్ట్ పీసీఎక్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అంటే అమేజింగ్గా ఉంది మూవీ. మొత్తం చాలా డ్రామా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ యాక్షన్, ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ నోలన్స్ లైఫ్ అండ్ అమేజింగ్ ఫిల్మ్. అందరూ చూడాలి. బాగానే ఉంది చెప్పాలంటే. సో నేను ఆల్రెడీ క్రిస్టోఫర్ నోలన్ ఫిల్మోగ్రఫీ ఆల్రెడీ చూసి వచ్చాను, కానీ కంపేర్ చేయకూడదు. ఇదే ఒక మూవీ, అండ్ ఐ వుడ్ సజెస్ట్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఫర్ షూర్. మేక్ షూర్ హ్యావ్ అ బ్యాక్ స్టోరీ సో దాట్ కొంచెం కాంప్లికేటెడ్ బోరింగ్గా ఉండకుండా. బట్ యా, ఐ ఫీల్ ఫుల్ఫిల్. బ్లాక్ బస్టర్ రేంజ్లో బ్లాక్ బస్టర్ రేంజ్లో అని చెప్పలేము, అంటే ఇట్ డిపెండ్స్. ఫర్ మీ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది ఫర్ షూర్. ఒక ప్లేస్లో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు, ఫైట్ చేసి లాస్ట్కి రీచ్ అవుతారు సక్సెస్ఫుల్. I'm completely shaken after the climax. Expectations blown. It was beautiful. The ending was, everyone was cheering. It was amazing. Beautiful movie. Okay, what is your favorite scene in this? It was definitely Odysseus coming back home, really revealing he's Odysseus. That was the best part. The aura was unmatched. It was just amazing. That was the point of the movie. It was very just worth it. Okay, 3 hours is there na? Oh yes, you don't very even, lag bola. No, you don't even realize 3 hours have passed. It's just continuously stuff is going on, moments are going through. It's just continuous entertainment. You just don't get bored of it at all. It's just 3 hours. క్లైమాక్స్ అసలు గొంతు చించుకొని అరుస్తారు. అసలు వెరీ క్రేజీ మూవీ. పెద్ద లెవెల్ ఇక్కడైతే పెద్ద కంటే పైన లెవెల్. ఎలా అనిపించింది బ్రో మూవీ? ఇక నేను చెప్పలేను బ్రో. Okay. అనేది అంటే ఇక విజువల్స్ వండర్ అంటారా? ఇక నేను వండర్ అని కాదు, అసలు నోలన్ ఇట్లా ఎలా తీస్తాడో అసలు అర్థం అవ్వట్లేదు. ఇంత ప్రాపర్ మూవీ, ప్రాపర్ స్టోరీ టెల్లింగ్, బీజిఎం, ఇమోషన్స్, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ ఉన్నాయి. అంటే ఒక్క సెకండ్ కూడా నువ్వు మిస్ అవుతున్నట్టు, అంటే ల్యాగ్ అనిపిస్తున్నట్టు ఏం లేదు. స్టోరీ టెల్లింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ది ఎండ్. మళ్ళీ లాస్ట్కి మాత్రం ఇక నేను చెప్పలేను, తను ఇక చెప్పలేను, అదొక అవుతుంది. బట్ ఆ సీన్ మాత్రం ఇంక్రెడిబుల్. లాస్ట్ 15 to 20 minutes థియేటర్ అరుస్తూ ఉంటుంది. అబ్బా అసలు పీక్ స్టోరీ టెల్లింగ్, బీజిఎం నుంచి ఎవ్రీథింగ్. అంటే తెలుగులో చూసారా, ఇంగ్లీష్లో చూసారా? ఓకే. లైక్ నేను చాలా వెయిట్ చేస్తుండే. ఓకే. ఇంకా ప్రాపర్ రీసెర్చ్ చేశాను ఈ మూవీ కోసం, అంటే ఏంటి అని. స్టోరీ ఏమన్నా చెప్తారా? లైన్ ఏంటి స్టోరీ అనేది? బేసిక్గా ఎలా చెప్పాలంటే, ఒక హీరో తన చేసిన ఆ మిస్టేక్ తర్వాత తెలుస్తుంది ఏంటి అనేది. తను అప్పుడు హీరో లెక్క అనుకుంటారు అందరు హీరో అని, బట్ ఇన్ ది ఎండ్
తనకు తెలుస్తుంది అది నేను చేసింది పెద్ద మిస్టేక్ అని. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే హీరో ఈజ్ నాట్ అ హీరో అని చెప్పడం. ఓకే ఓకే